స్తుతి 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 స్తుతి. అందరూ కలిసి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. కల్వరి 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 యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కలిసి పాట పాడుతుంటూ ఏక మనసుతో అందరం పాడదాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా అని అందరం కలిసి పాడుకుందాం. నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవు ఉంటే అందరూ కలిసి నీ మాట చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు అందరూ కలిసి నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులు ఎంత అవునేసయ్యా. అందరూ కలిసి ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా. అందరూ కలిసి ఆరాధిద్దాం. నీ మాట చాలయ్యా, నీ
నీతోనే నుండుటయే నా జీవిత నీతోనే అవునేస్తయా. ఈ భూమి మీద నీ చిత్తం నేను నెరవేర్చాలి ప్రభా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. అవునేసయ్యా నీవే మా దిక్కు. నీతోనే నుండుటయే అవునేసయ్యా. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, మా కొరకు సమస్తము సిద్ధపరిచిన దేవుడు నాయన. నా బరువు నా బాధ్యత నీ పాద చెంత దించితిని. ప్రభువా మా భారాలన్నీ మోయగలిగిన దేవుడవు, మా బాధ్యతలన్నీ మోయగలిగిన దేవుడు నీవే నాయనా. నీవే మా దిక్కు నాయనా. యేసయ్యా నిలిపేను నీతోనే. అదే నా కోరికయ్యా, నీతో నేను ఉండాలి. ఈ భూమి మీద నీ చిత్తం నెరవేర్చాలి నాయన. కరుణయు కృపయు నిరంతర శాంతియు వినయమున్నవాడా, కరుణయు అవునేసయ్యా కరుణగల దేవుడు, కృపగల దేవుడు. నా జీవితం నశించక కాపాడువాడా నా కాపరి. మా జీవితాలు ఈరోజు వరకు ఈ భూమి మీద నిలిచి ఉన్నవంటే నువ్వు మా కాపరిగా ఉన్నావు, నడిపించావు నాయన. చెప్దాం అందరం యేసయ్యా. అందరూ హృదయపూర్వకంగా చెప్దాం. నీవే కదయ్యా నా దిక్కు. నీతోనే ఎబినేజరే ఎల్లెల్లో ఎల్లప్పుడు ఉన్నవాడా. అవునయ్యా నువ్వు మా సహాయకుడు నాయన, మాతో ఉండే దేవుడు నాయన. ఎల్ షడాయ్ శక్తి పరుడా, ఎల్రోయి
నన్ను చూచువాడా. యేసయ్యా నీతో నేనుండుటయే మీ చిత్తం హృదయ తపనయ్యా. ప్రార్థన చేద్దాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు నీ సన్నిధిలో కూర్చున్నానంటే ఇది నీ కేవలం నీ కృపే నాయనా. నీ కృపను బట్టి మమ్మల్ని బ్రతికించుకున్నావు, మమ్మల్ని బలపరుచుకున్నావు నాయనా. సజీవునిగా కాపాడి నీ కృప చేత నన్ను రక్షించుకుని నన్ను బలపరిచినందుకు నీకు వందనాలయ్యా. ఎన్నో కీడులు, ఎన్నో అపాయాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులన్నిటిలో నుంచి ప్రభువా మాకు ఇచ్చిన క్షేమము కొరకే నీకు వందనాలు నాయనా. మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలయ్యా. స్తోత్రము నాయన. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడవైన దేవ, మహోన్నతుడవైన తండ్రి, సర్వాధికారము కలిగిన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను దేవా. ఏ యోగ్యత నాలో లేకపోయినా, ఏ గొప్పతనము నాలో లేకపోయినా ప్రభువా, ఇదిగో పెంట మీద పడి ఉన్న మాకు తండ్రి నాయన నీ రక్షణ భాగ్యం ఇచ్చి ప్రభువా నీ యొక్క క్షేమాన్ని మాకు ఇచ్చి దేవా ఇంతవరకు మమ్మల్ని బలపరిచి ఆదరించి ప్రభువా నాయన ఈ రోజున ప్రభువా మీ పాద సన్నిధిలో గడపడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కృపను బట్టి, భాగ్యమును బట్టి మీకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. లోకంలో ఎంతోమంది మాకంటే గనులుగా పిలువబడుతున్నవారు, మాకంటే గొప్పవారిగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. కానీ వారికి లేని భాగ్యాన్ని ముందుగా మాకు ఇచ్చావు నాయన. అది నీ కృప. నీ కృపలో ఇంకా మేము సాగడానికి మమ్మల్ని బలపరచండి. నీ కృపలో నుంచి తొలగిపోకుండా కృప వెంబడి కృప పొందుకోవడానికి సహాయం చేయి నాయన. దేవా, మా హృదయాలు ఎరుగున దేవుడు, మా అంతరంగాలు ఎరుగున దేవుడు నాయన. దేవా, ఇంకా మా జీవితాల్లో ఉన్న ప్రతి మలినము, ప్రతి ముడత కడగబడటానికి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, ఆరాధనలో పాలు పంపుల పొందిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డని మీరు బలపరచండి నాయన. అయ్యా, లోకంలో ప్రభువా అపవాది ఉన్నాడు నాయన. అపవాది ప్రభువా ఊరిలోకి ఎవ్వరూ చిక్కుకొనకుండా ప్రతి ఒక్కరూ కూడా నాయన దేవా నాయన నీ వైపు చూస్తూ నీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి సంఘాన్ని మీరు బలపరచండి దేవా నాయన. నువ్వు త్వరగా రాబోచున్నావు తండ్రి. నీ రాకడ సమీపైన దినాల్లోనైనా మేము ఉండవలసిన రీతిగా ఉండడానికి, మార్చుకోవాల్సిన రీతిగా మార్చుకోవడానికి, దిద్దుకోవాల్సిన రీతిగా దిద్దుకోవడానికి దేవా నీ వాక్య సహాయం మాకు అనుగ్రహించండి దేవా. ఇదిగో ప్రభువా, ఇంతవరకు సమయం అంతటిలో మీరు తోడై ఉన్నారు. మా ముందున్న సమయాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాం. నీ ఆత్మ నడిపించి వాడుకుని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం ఒకళ్ళు చదవండి. పురుషులొకళ్ళు, స్త్రీలొకళ్ళు. పురుషులు అంతకంతకి డల్ అయిపోతున్నారు. ప్రతి రంగంలోనూ డల్లే. క్లాసులో డల్ అయిపోతున్నారు, మరి ఉద్యోగాల్లో డల్ అయిపోతున్నారు. రాను రాను ఇంకా డల్ అవ్వకూడదు, ఆరాధనలో డల్ అవ్వకూడదు. కాబట్టి స్త్రీలకు ఒకటి, పురుషులకు ఒకటి. సరికో వాక్యం విన్నారా? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం ఒకళ్ళు చదవండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం ఒకళ్ళు చదవండి. అవును, చాలు. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మొగోళ్ళకి ఇచ్చిన మళ్ళీ ఛాన్స్ లేట్ అయిపోతుందా? మొర్దుకై రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. ఈ మొర్దుకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత
అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవా, కృపా కనికరము గల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను స్వామి. ఇదిగో నాయనా, ఇంతవరకు నీ సన్నిధిలో ప్రభు ఆరాధనల ద్వారా, కీర్తనల ద్వారా దేవా నిన్ను గణపరచడానికి, మహిమపరచడానికి కృప చూపించారు దేవా, నీ వందనాలు. ఇదిగో నీ శ్రేష్టమైన అమూల్యమైన వాక్యాన్ని మేము ధ్యానించుకొనిచుండగా దేవా, వాక్యములో నుంచి అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడండి దేవా. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది నాయన. నీ మాటలు మా జీవితాలకి ఎంతో ఆదరణ ఇచ్చేవి తండ్రి. అటువంటి ఆదరణతో కూడిన మాటలు తండ్రి దేవా, ఈ దినం మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మ నడిపింపునిచ్చి దేవా, నీ వాక్యము ప్రతి హృదయానికి కూడా నాయన గొప్ప ఆశీర్వాదం తీసుకొచ్చినట్లుగా మీరే కృపనిచ్చి నీ నడిపింపును మాకు ఇచ్చి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నిద్ర వచ్చేవారు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నా మాట అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమవుతుంది కదా? చాలాసార్లు పరధ్యానంలో ఉంటాం. అలాంటి పరధ్యానంలోకి వెళ్ళొద్దు. విన్న కొద్ది సమయమైన వాక్యాన్ని జాగ్రత్తగా దేవా నాతో మాట్లాడు అనే ఆశతో నువ్వు కూర్చుంటే దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ మనం చదువుకున్న 2 వాక్య భాగాలు మనం చదువుకున్నాం. ఈ 2 వాక్య భాగాల్లో ఒకటి ఏంటంటే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడు, పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే అని ఇక్కడ మొదటి వచనాన్ని చదువుకున్నాం. 2వ వాక్య భాగంలో చదువుకున్న ఆ వచన భాగంలో మొర్దుకై రాజునగరిలో గొప్పవాడాయను. రాజనగరిలో గొప్పవాడయ్యాడంట. అంతకంతకు గొప్పవాడై అగు వరకు అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. మొదటి మాట ఎందుకు చదివించాను అంటే, పెంట కుప్ప మీద ఉన్న జీవితాల్ని దేవుడు లేవనెత్తగలిగిన దేవుడు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అదే సమయంలో మొర్దుకై జీవితాన్ని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, నిజమే, మొర్దుకై అనే మాటకు అర్థం ఏంటి అంటే కొద్దిపాటి మనుష్యుడు. అర్థం ఏంటండి? కొద్దిపాటి మనుష్యుడు. అంటే మొర్దుకై జీవితం కొద్దిపాటి జీవితం. మొర్దుకై జీవితం ఎలాంటిది అంటే, ఒక వాచ్మెన్ రాజు యొక్క కోటలో గేటు దగ్గర ఒక వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఈ వాచ్మెన్ గున్న ఈ మొర్దుకైని దేవుడు ఆ స్థితిలో నుంచి, ఆ స్థానంలో నుంచి ఏ స్థానంలోనికి లేవనెత్తాడట? ఒకసారి ఎస్తేరు గ్రంథం లాస్ట్ అధ్యాయం చూడండి. లాస్ట్ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కదా, 10వ అధ్యాయంలో లాస్ట్ వచనం చదవండి. యూదుడైన మొర్దుకై, చాలండి. ఏమండి? ఏ మంత్రి? ప్రధానమంత్రి అంట. ఏమండి? వాచ్మెన్ ఏంటి, ప్రధానమంత్రి ఏంటి? ఏమండి? ప్రారంభంలో ఎస్తేరు గ్రంథం ప్రారంభంలో ఎలా కనిపిస్తాడు? ఒక వాచ్మెన్ కింద పరిచయం అవుతాడు. ఒక గేట్ దగ్గర ఒక వాచ్మెన్ కింద ఉన్నాడు. ఈ వాచ్మెన్ కింద ఉన్న ఈయన ఏమండి, ఎస్తేరు గ్రంథం ముగింపులో రాజు దగ్గర ఆయన ఏ మంత్రి అంట? ప్రధానమంత్రిగా దేవుడు ఆయన్ని లేవనెత్తుకున్నాడు. పెంట కుప్పలాంటి ఒక దీనాతి దైనందికమైన స్థితిలో నుంచి దేవుడు ఒక సింహాసనం మీద కూర్చుండబెట్టినట్లుగా దేవుడు ఆయన్ని లేవనెత్తాడు. దేవుని స్తోత్ర. ఆయన్నే కాదు, మొర్దుకైనే కాదు, ప్రతి ఒక్కరిని కూడా ఆయన లేవనెత్తగలిగిన దేవుడు. దేవుని స్తోత్ర. అక్కడ నిజంగా ఈ మొర్దుకైని ఏమండి, ప్రధానమంత్రి అంటే ఎన్ని సంస్థానాలకు ప్రధానమంత్రి అంటే, హిందూ దేశం మొదలుకునంట కూషు దేశం వరకు. ఏ దేశం? హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు, అనగా 127 సంస్థానాలంట.
ఎన్ని సంస్థానాలు అంటండి? 127 సంస్థానాల మీద దేవుడు ఆయన్ని ఎలా నిలబెట్టాడు? ప్రధానమంత్రిగా చేశాడంట. దేవుని స్తోత్రం. నిజమే. ఒకవేళ నీవు ఈరోజు ఏమండి నీ పరిస్థితిని బట్టి, నీ స్థితిని బట్టి చింతిస్తున్నావేమో. నీ పరిస్థితిని బట్టి ఒకవేళ అయ్యో నా పరిస్థితి ఇలా ఉంది, నా స్థితి ఇలా ఉంది అని ఒకవేళ నీ పరిస్థితిని బట్టి ఒకవేళ ఆందోళన చెందుతున్నావేమో. ప్రభువుని కలిగిన మనము ఏ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. ఎందుకు అంటే మన స్థితిగతులను మార్చువాడు ఆయన. మన స్థితిగతులను మార్చువాడు, మన దిశ దశ మార్చగలిగిన వాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ మొర్దుకైని దేవుడు ఇంతగా ఆయన పైకి లేవనెత్తడానికి, ఇంతగా దేవుడు పైకెత్తడానికి అసలు మొర్దుకై ఎలాంటి జీవితం జీవించాడు? మొర్దుకైలో నుంచి అసలు మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? మొర్దుకై జీవితం ఎలాగుంది? ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడా లేదా? ఆయన ఎలా ఉన్నాడంట? నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. మార్పు లేని దేవుడు, మారని దేవుడు. మనుషులు మారిపోతారు ఏమండి? మనుషులు లేనప్పుడు ఒక రకంగా ఉండొచ్చు, ఉన్నప్పుడు ఒక రకంగా ఉండొచ్చు. మనుషుల్లో మార్పు వచ్చేయచ్చు, కానీ దేవునిలో మాత్రం ఏ మార్పు లేనివాడు. దేవుని స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ రోజునున్న దేవుడు, మొర్దుకై కాలంలో ఉన్న దేవుడు ఈ రోజున కూడా ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. మొర్దుకైని లేవనెత్తాడు. ఏమండి? మొర్దుకైని ఆ విధంగా పెంట కుప్పగా ఉన్న ఆ స్థితిలో నుంచి ఏమండి గొప్ప స్థితిలోనికి దేవుడు లేవనెత్తాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం ఒకవేళ పెంట కుప్పల మీద ఉన్నట్టుగా మన స్థితి ఉందేమో, ఒకరోజు పరలోక సింహాసనం మీద దేవుడు మనల్ని కూర్చుండబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఎక్కడ? ఏ సింహాసనం? పరలోక సింహాసనం. ఏమండి? ఉందా నమ్మకం? ఏమండి? ఉందా నమ్మకం? ఏమండి? పరలోకంలో ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చుండబెట్టుకోబోతున్నాడు. ఏమండి? మనం ఆయన సింహాసనాన్ని అధిష్ఠించాలంటే, అధిగమించాలంటే, ఆయన సింహాసనం మీద మనం కూర్చోవాలంటే మనం ఎలా ఉండాలి? ఏమండి? ఇక్కడ మొర్దుకైని సింహాసనం మీద కూర్చుండబెట్టాడు, ప్రధానమంత్రి హోదాలో కూర్చుండబెట్టాడు. మనల్ని కూడా రాజులైన యాజక సమూహంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. మనం ఒక రోజున ఆయనతో పాటు ఏలేవారిగా, ఆయనతో పాటు ఆయన సింహాసనం ప్రక్కన కూర్చుని మనం ఆయనతో పాటు ఏలబోతున్నామని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే మనం ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే మనం ఎలా బ్రతకాలి? అసలు మొర్దుకై ఎలా బ్రతికాడు? మొర్దుకై జీవితాన్ని దేవుడు అంతగా లేవనెత్తడానికి కారణం ఏంటి అనేది ఒక 3 మాటలు 4 మాటలు, ఇంకా ఎక్కువైతే 5 మాటలు మరి మొర్దుకైలో నుంచి మనం చూసుకుని ధ్యానం చేసుకుందాం. దేవుని స్తోత్రం. మొట్టమొదటగా మొర్దుకై ఎలాంటి వాడు అంటే దయగలిగిన వాడు, కనికరము కలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఏం కలిగిన వాడు? దయా కనికరం. దయా కనికరం. ఎందుకు ఈ మాట మరి చెప్పగలుగుతున్నాము అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఎస్తేర్ అనబడుతున్న ఈ బిడ్డ చిన్న పిల్లగా ఉన్నప్పుడే తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు. తల్లి తండ్రి లేని పరిస్థితిలో ఉన్న ఈమెను చూసి పినతండ్రి అంటే ఈమె ఎవరు అంటే మొర్దుకైకి ఏమవుద్దంటే చిన్నాన కూతురు. ఎవరండి? చిన్నాన కూతురు, పినతండ్రి కూతురు అంటే ఏమవుద్ది? చెల్లి అవుద్ది కదా. ఇప్పుడు చెల్లిని ఆమె కూతురుగా స్వీకరించి కూతురుగా చేసుకుని ఏమండి ఈ యొక్క ఎస్తేరు విషయంలో ప్రతి బాధ్యతను నిర్వర్తించి ఏమండి ఒక మంచి ఆయన చేతిలో
పెట్టి వివాహం చేశాడు. దేవుని స్తోత్రం. వివాహం అయ్యేంత వరకు కూడా ఏమండి తను తన బిడ్డగా, ఎస్తేరుని తన బిడ్డగా ఏమండి ఆయన స్వీకరించి పెంచి పోషించి ఏమండి ఒక చేతిలో పెట్టి వివాహం చేశాడు. దేవుని స్తోత్రం. ఏమండి అంటే ఇక్కడ ఎస్తేరుని ఎంతో దయతో కనికరముతో ఆయన ప్రేమించగలిగాడు. ప్రేమతో చూసుకున్నాడు, దయతో చూసుకున్నాడు. నిజమే, దేవుని పిల్లలుగా మనలో ఎప్పుడూ కూడా ఏమండి దయ అనేది మనల్ని విడిచిపోనివ్వకూడదు. ఏమండి బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, సత్యమును దయను నీవు కంఠహారంగా ధరించాలంట. ఏ హారం? కంఠహారం అంటే మెడకి తలిగించుకుంటాం కదా, ఏమండి మెడకి బంగారపు గొలుసులు తలిగించుకుంటాం కదా. అలాగా దేవుడు అంటున్నాడు, దయను సత్యమును నిన్ను విడిచిపోనివ్వద్దు, అది నీకు కంఠహారముగా ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలండి ఎప్పుడూ కూడా కఠినులుగా ఉండకూడదు. దేవుని వాక్యం ఒక మాట అంటాడు, ఏమంటాడంటే దయగల వారిపై, పాట ఉంది కదా, యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణం, యెహోవా దయగల వారిపై కఠినుల ఎడల దయగల హల్లెలూయా. ఏమండి దయగల వారిపై ఏం చూపిస్తాడట? దయ చూపిస్తాడు. మనం దయ చూపించే మనసు కలిగి ఉన్నప్పుడు దేవుని దయ మన మీద ఉంటుంది. మనం ఎప్పుడైతే కనికరాన్ని చూపిస్తామో, ఎదుటి వారిని చూసి కనికర పడుతూ ఉంటామో, దేవుడు సమయం వచ్చినప్పుడు మన మీద కనికర పడతాడు. కొండ మీద ప్రసంగంలో ఒక మాట ఏంటంటే, కనికరము గల వారు ధన్యులు, వారేం పొందుతారమ్మా? కనికరము పొందుతారు. ఏమండి ఈ రోజున కనికరమనే ఆ గుణం నీలో ఉందా? కనికర పడుతున్నావా? కనికరము కలిగిన మనస్సు నీలో ఉందా? ఒకసారి ఆలోచించుకో. ఏమండి నీ అత్తమామల మీద కనికర పడుతున్నావా? ఏమండి కొంతమందికి ఏమండి అత్తమామలంటే ఎంత కసో, పీకి దాకా ఉంటుంది కసి. ఏమండి ఇంకా నీవు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఎంత ప్రార్థన చేసినా అత్తమామల మీద కనికరం లేకపోతే ఆ ప్రార్థన నువ్వెంత ఇక్కడ ఎంతో ఏడ్చి ప్రార్థన చేయొచ్చు, ఇంటికాడ ఏమండి అత్తగారి మీద ఫైట్ చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడా? దేవుడు వింట కదా. కాబట్టి దేవుని పిల్లలు ఎప్పుడు కూడానండి కనికరం కలిగిన వారిగా ఉండాలి. తల్లిదండ్రుల మీద కనికరం ఉండాలి, అత్తమామల మీద కనికరం ఉండాలి, తోటి వారి మీద కనికరం ఉండాలి. ఏమండి సంఘములో కష్టాల్లో ఉన్నటి వారు, ఏమండి బలహీనతల్లో ఉన్నటి వారు ఎంతోమంది మన కళ్ళ ముందుకు దేవుడు తీసుకొస్తాడు. ఏమండి మన కళ్ళ ముందుకు వారిని తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఏమండి ముగ్గురున్నారు. ఒక ఆయనంట గాయాలతో పడున్నాడంట. పడున్నప్పుడు ఆ దారిన లేవీడు వెళ్తున్నాడు, పట్టించుకున్నాడా? ఏమండి ఇంకొకడు ఎవరు? యాజకుడు వెళ్ళాడు, పట్టించుకున్నాడా? లేదు. ఇంకొక ఆయన ఎవరు? సమరయుడు. సమరయుడు వచ్చి ఏం చేశాడట? గాయాలు కట్టాడు, మందు వేశాడు. నిజమేనండి, దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా ఏమండి కనికరము కలిగిన మనస్సు, కష్టాల్లో ఉన్నటి వారి ఎడల కనికరము కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే కనికరము కలిగి ఉంటావో దేవుడు ఊరుకోడు. దేవుని స్తోత్రం. దేవుడు ఊరుకోడండి. నువ్వు ఎంత కనికరం చూపించావో నీ మీద డబల్ కంటే త్రిబుల్ కంటే 100 కనికరం దేవుడు చూపిస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఒకంత కనికరం చూపిస్తే దేవుడు 99 కలిపి 100 కనికరం చూపిస్తాడండి. అది నా జీవితంలో నేను చూశానండి. అది ఏమండి
నిజంగా పాస్టర్ గారి జీవితం ఎన్నో కష్టాల్లో ఏమండి సాగుతూ వచ్చింది. మీరందరికీ తెలుసు. ఎన్నో సుడిగుండాలు, ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు. ఆ శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉండగా ఏమండి మరలా ఆ ధోనిలోకి దేవుడు నన్ను ఎక్కించాడు. నిజంగా ఒక రకంగా నాకు వివాహం అయ్యేసరికి నాకేమీ తెలియదు. నేను చెప్పాను కదా, 16 సంవత్సరాలు పూర్తయి 17వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాను. నేను ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 30వ తారీఖున నేను నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే 1976 ఏప్రిల్ 30. నాకు 16 సంవత్సరాలు పూర్తయిన ఏప్రిల్ నెలలో డిసెంబర్ 9వ తారీఖున నాకు పెళ్ళయింది. ఏమండి అయితే నాకు వివాహం అయ్యేసరికి నాకు పెద్దగా ఏమీ తెలియదు. ఆ వివాహం కూడా ఎలా జరిగిందో అది దేవునికే ఎరుక అన్నట్టుగా ఉంటుంది. వివాహం చేసుకునేటప్పుడు నైట్ అంటే ఉదయం అనుకున్నారు, సాయంకాలం పెళ్లి కుదిరిపోయింది. ఉదయం అనుకున్నారు ఇలాగా చేద్దాం, ఇలా అనుకుంటే మా పెద్దమ్మ మొత్తం ఎంక్వైరీలు చేసి మంచి అబ్బాయి అంట, సాయంకాలమే చూపులు పెట్టేద్దాం అన్నది. సాయంకాలం రాత్రులు జరిగినాయి మా చూపులు. ఏమంటే సాయంకాలం 7 గంటలకి మా అమ్మగారి ఇంటి దగ్గర. ఏమండి ఆ నైటే కుదిరిపోయింది, పెళ్ళి కుదిరిపోయిన తర్వాత ఏమండి నాకు వివాహం కుదిరింది కానీ ఎక్కడో నాకు లోలీనెస్, అంటే పెళ్ళి ఫిక్స్ చేసేసారు. పెళ్ళికి ఫ్రెండ్స్ని పిలుచుకోమన్నారు మా అమ్మగారు. నేను అప్పుడు 10th వరకు నేను చదివాను. 10th చదివిన తర్వాత ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నాను. సంవత్సరంన్నర ఉండేటప్పటికి పెళ్ళి అయిపోయింది. ఆ టైంలో నా ఫ్రెండ్స్ని ఎవరిని నేను పిలుచుకోలేదు. ఎందుకంటే నా వివాహంలో ఎక్కడో నాకు లోలీనెస్, అసంతృప్తి. అలాగని నేను ఆ అసంతృప్తిని బయటికి వ్యక్తపరచలేని పరిస్థితి. నాకు మరి దగ్గర స్నేహితులు ఉన్నారు. ఎందుకంటే మా హై స్కూల్, నేను 10th వరకు చదివినప్పుడు హై స్కూల్ దగ్గర మా ఇల్లు అక్కడ దగ్గర, ఇక్కడ నుంచి మేము అక్కడికి వెళ్ళిపోయాం. ఇక్కడే ఉండేవాళ్ళం మా అమ్మగారి ఇంటి దగ్గర. తర్వాత అక్కడికి వెళ్ళిపోయాం నేను 7thలో ఉన్నప్పుడు. అయితే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత స్కూల్ దగ్గర మళ్ళా మధ్యాహ్నం క్యారేజీ మా ఫ్రెండ్స్ మా ఇంటికే తెచ్చుకుని తినేవారు. మా అమ్మగారు కొంచెం అలవాటు మా ఫ్రెండ్స్కి, నేను కూడా దగ్గరగా ఉండేది. అలాంటి ఫ్రెండ్స్ని కూడా పెళ్ళికి నేను పిలుచుకోలేదు. ఎందుకంటే ఎక్కడో అసంతృప్తి. పెళ్ళి కుదిరింది కానీ ఏమండి ఫోటో ఇచ్చారు, పాస్టర్ గారు ఫోటో ఇచ్చారు. ఆ రాత్రి పెళ్ళి కుదిరింది కదా, పొద్దుట అందరూ అడిగారు ఎవరిని ఇస్తున్నారు, ఎవరో పెళ్ళికొడుకు ఎవరు అంటే ఆ ఫోటో చూపించినప్పుడు చాలా అందంగా ఉన్నాడు అనగానే ఒక తృప్తి ఉండేది మళ్ళీ నాకు. ఆ ఫోటో నిజంగా చాలా అందంగా ఉంది. దాంట్లో ఇప్పుడు అందమేలేండి, ఇప్పుడేమో అందం తక్కువ కాదు. ఏమండి అందంగా చాలా అందంగా ఉన్నాడే మీ ఆయన అని అక్కడ అందరూ కూడా అందులో మా దవ్యంత అత్తయ్య గారు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ఇంటి పక్కనే మా ఎదురు బదిరే. ఉదయం లేగానే ఆవిడ ముఖం మేము మా ముఖం ఆవిడ చూసుకునేవాళ్ళం. నిజంగా ఆవిడ రక్షించబడిందంటే ఆ దేవుని మహాకృప. ఆవిడ కూడా చాలా భయంకరమైన విగ్రహారాధికురాలు. ఏమండి తిరగళ్ళకి రోకళ్ళకి అన్నిటికి బొట్లెట్టి పాపం విగ్రహారాధన చేసేసి దేవుడు అంతటి విగ్రహారాధనలో దేవుడు ఆమెను లేపుకున్నాడు. ఆమెను బట్టి అందరూ దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏమండి ఏంటండి అడుగుతున్నారంట. ఏమండి అలాగా నా వివాహం అయిన తర్వాత ఏమండి ఎప్పుడైతే దేవుడు నాకు పరిచయం అయ్యాడో ఏమండి నా యొక్క అసంతృప్తిని తీసేశాడు దేవుని స్తోత్రం. ఏమండి దేవుడు నాకు పరిచయం అవునంతసేపు కూడా ఎక్కడో ఒక అసంతృప్తి. రెండో పిల్ల ఆయన చేసుకున్నాను కదా అని ఎక్కడో ఒక అసంతృప్తి. కానీ ఈ దేవుడు ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యాడో ఏమండి నాలో అసంతృప్తి అంతా పోయింది. దేవుడు తర్వాత భర్తే నా ప్రాణం అనుకున్నాను. ఏమండి అలా కలిసి అడుగులు వేస్తున్నప్పుడు ఏమండి పాస్టర్ గారు నా సాక్ష్యం ఏంటంటే ఏమండి వివాహం చేస్తున్నాం,
మా అమ్మమ్మ గారు మా చంటక్ గారు కూడా నా వివాహానికి ఎంతో నడుం కట్టుకున్నారు. నా వివాహం అయినప్పుడు అడిగారు పాస్టర్ గారండి మరి మీ యొక్క పరిస్థితి ఏంటి అన్నప్పుడు పాస్టర్ గారు పరిస్థితి అంతా చెప్పుకొచ్చారు. వాళ్ళకి తెలుసు కదా. అయితే మా మావయ్య గారు కూడా పరిస్థితి అంతా చెప్పారు. మా మావయ్య గారు కూడా మళ్ళీ 5వ కొడుకులాగా పాస్టర్ గారికి వివాహం చేశారు. దేవుని స్తోత్రం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం సాక్ష్యం అవసరమై చెప్తున్నాను. ఏమండి, తర్వాత పాస్టర్ గారి జీవితం ఎంత శూన్యం అంటే ఏమండి, తనకంటూ ఏమీ లేని శూన్యం అయిపోయింది. పిల్లలిద్దరు అంతకుముందు ఆ పిల్లలిద్దరిని ఆస్తి గోడ మేకు అంట రావట్లేదంట. సొమ్ముల వలలు ఉండేవి కదా ఏమండి, ఆ సొమ్ముల వలలన్నీ ఆ గిన్నెలన్నీ పట్టుకెళ్ళిపోయారు. ఆ గోడ మేకులు రావట్లేదని గుంజుతున్నారంట. ఆ గోడ మేకులు గురించి ఏమండి, అంటే ఆ గోడ మేకులు కూడా లాక్కెళ్ళిపోయిన శూన్యంలోనికి దేవుడే ఆ శూన్యంలోనికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఏమండి, మా మావయ్య గారు చెప్పారు ఏమనంటే, అమ్మ వాళ్ళు పిల్లలిద్దరినీ ఆస్తిని అంతటినీ తీసుకువెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఇంకా ఇక్కడికి రారు, వాళ్ళ అమ్మమ్మ గారు తీసుకెళ్ళిపోయారు కాబట్టి ఎప్పుడైనా వచ్చినా మీ పాప ఒక్క పూట కూడా భోజనం పెట్టని అవసరం లేదమ్మా, మాది బాధ్యత, మీ పాప మీద ఏ బరువు ఉంచాం, మమ్మల్ని నమ్మి చెయ్యండి అన్నారు మా మావయ్య గారు వాళ్ళకి మాట ఇచ్చారు. ఏమండి, అయితే 1995 వరకు ఏమండి మేము అలా ముందుకు సాగాం. 1995లో మా పెద్ద పాప రాజీ వాళ్ళ అమ్మమ్మ గారు సరిగ్గా చూడట్లేదని వచ్చేసింది. మా మావయ్య గారు తనకు కూతురులాగా చేర్చుకున్నారు. తర్వాత కొన్ని రోజులకి మా సురేష్ వచ్చేసిన తర్వాత ఏమండి తను కూడా మా మావయ్య గారి ఇంట్లో పెట్టుకున్నారు కానీ 4-5 నెలల తర్వాత ఆయన మమ్మల్ని తీసుకెళ్ళమని అనలేడు, నన్ను తీసుకెళ్ళమని అనలేడు. ఎందుకంటే మాట ఇచ్చారు కాబట్టి. ఆయన ఏగలేకపోతున్నాడు. వయసు మించిపోయింది, వాళ్ళకి ఒక వయసు వచ్చేసింది. ఇంకా ఏమీ అనలేక సావుడు ఉండేది. మా పాత ఇంట్లో మా మామయ్య గారి ఇంట్లో సావుడు ఉయ్యాలు ఉండేది. ఆ ఉయ్యాల మీద కూర్చుని ఆయన నిజంగా ఒక రకంగా భయంకరమైన కేకలతో తిడుతూ ఉన్నాడు. మా ఇల్లు ఎదురుగుండానే మేమున్నాం. పాస్టర్ గారికి నిజంగా నన్నేమనట్లేదు, పాస్టర్ గారిని నిజంగా ఆ పిల్లల్ని ఆ ఏగలేకపోతున్నాం అన్నట్లుగా చాలా భయంకరంగా కేకలు వేస్తూ తిడుతున్నాడు. వెంటనే నాకేంటంటే నా అలవాటు ఏంటంటే ఎవరన్నా ఏదన్నా అంటే ముందర కళ్ళంట నీళ్ళు గలగలగలలో వచ్చేస్తాయి. నా చిన్నప్పుడు మట్టి అలవాటు అది. అందుకనే నా చిన్నప్పుడు అనేవారు దీన్ని ఎత్తి మీద నేలకొండ ఉంటుంది అనేవారు. అంత ఏడ్చేసేదాన్ని, ప్రతిదానికి ఏడుతూనే ఉండేదాన్ని. అదే ఆ గలగల నీళ్ళే మా పిల్లలకు కూడా ఇప్పుడు వచ్చేస్తూ ఉంటాయి ఏదన్నా అంటే. ఏమండి, అలాగా ఆయన తిడుతూ ఉంటే నాకు ఏడుపు వచ్చేసి నేను ఏడ్చుకుంటా, దగ్గరే కదా అమ్మమ్మ గారి ఇల్లు, వెళ్ళిపోతే సుందరమ్మ గారు ఇప్పుడు లేరు కానీ ఆవిడ పాపం చర్చికి రాలేకపోతుంది. నా పెళ్ళిలో ఆవిడ కూడా ఒక పెద్దే. ఏమంటే సుందరమ్మ గారు, అమ్మమ్మ, మా సంటక్ గారు ముగ్గురు వచ్చేసి మా మావయ్య గారి దగ్గర ఏంటండి అంటే మేము ఏగలేకపోతున్నాం పిల్లలతో, అలాగా నా పిల్ల మీద మేము బరువు పెట్టలేం అంటే అప్పుడు నేను అన్నాను, పాస్టర్ గారు పాపం ఏమీ చెప్పలేకపోతున్నారు, గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ టైంలో నేను అన్నాను, ఏవండి పంపేయమనండి నేను చూసుకుంటాను, మన ఇంట్లోకి పంపేయమనండి నేను చూసుకుంటాను అన్నప్పుడు అప్పుడు మా మావయ్య గారు అన్నారు, ఇద్దరు అయితే మీరు ఏగలేరమ్మా, ఒక ఈయన్ని నేను ఏగలేను, ఈయన్ని మీరు తీసుకెళ్ళండి అని అప్పుడు సురేష్ని మాకు అప్పగించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆయన వచ్చిన తర్వాత 6th క్లాస్, అప్పటికి 6వ తరగతి చదువుతున్నాడు. అక్కడ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర మరి క్రమము లేకపోవటం వల్ల ఆ అమ్మహాల దాకా కూడా గుణింతాలు అవన్నీ రాలేదు. అప్పుడు ఇక్కడ పార్వతీశం గారని అక్కడ ప్రైవేట్ చెప్పించి 6th క్లాస్ పూర్తయిన తర్వాత 7thలో హాస్టల్లో వేయడం జరిగింది. 10th వరకు కాకినాడ హాస్టల్లో వాళ్ళు కాన్వెంట్లో చదివించారు. 10th వరకు వాడు ఎంతో కష్టపడి చదివాడు.
ఒక రకంగా వాళ్ళు కూడా రావు, 6th క్లాస్ వరకు కూడా వాళ్ళు కూడా రావు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని కృపను బట్టి కష్టపడి రాత్రి పగళ్ళు దిష్టి పెట్టి ఏమండి ఎక్కడా ఫెయిల్ అవ్వకుండా అన్ని క్లాసులు 10th వరకు కూడా చక్కగా పాస్ అవుతూ వచ్చాడు. దేవుని స్తోత్రం. 10th అయిన తర్వాత వచ్చేస్తాను అన్నాడు. సరే ఇంటర్ తంట్లో చదివాడు. ఇంటర్ మా అత్తయ్య గారు అప్పటికి ఇంటర్లోకి వచ్చేసరికి మా పెద్ద పాపకి పెళ్ళి అయిపోయింది. అప్పుడు మా అత్తయ్య గారు మా మావయ్య గారు కూడా చాలా ప్రేమతో చూసుకుంటూ ఉండేవారు. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోగానే మా మావయ్య గారు చనిపోయారు. డిగ్రీ అయ్యేటప్పుడు ఇక్కడికి వచ్చేసాం. ఏమంటే ఇక్కడ నుంచి అత్తిలి వెళ్తూ ఉండేవాడు 3 సంవత్సరాలు అత్తిలి పంపించాం. పొద్దుటే లేచి క్యారేజీ ప్రతిరోజు కూడా బాక్స్ పట్టుకెళ్ళిపోతూ ఉండేవాడు. ప్రతిరోజు నేను బాక్సు పెట్టేస్తూ ఉండేదాన్ని. పొద్దున్నే లేచి బాక్స్ పెట్టేస్తూ ఉండేదాన్ని. ఏమండి డిగ్రీ పూర్తి చేసేసాడు. తర్వాత 2 సంవత్సరాలు బైబిల్ కాలేజీకి వెళ్ళాడు. తర్వాత పెళ్లి చేయటానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. కొంతమంది మమ్మల్ని నా దగ్గరికి వచ్చి అన్నారు, అమ్మా నువ్వు చక్కగా ఆ బిడ్డను చూసి పెళ్లి చేశారు కాబట్టి నీకు పుట్టిన పిల్లల్ని దేవుడు ఇచ్చిపెట్టలేదమ్మా అని నా ముఖం మీద ఎంతోమంది దేవుని కనపరిచారు. దేవుని స్తోత్రం. ఏమండి నిజమే, మనం కనికరం చూపించినప్పుడు ఏమండి మన ఎడల దేవుడు తప్పనిసరిగా కనికరం చూపిస్తాడు లేదా? కనికరం చూపిస్తాడు. ఏమండి కనికరము ఎప్పుడైతే మనం కలిగిన వారిగా ఉంటామో తప్పనిసరిగా దేవుడు మనకు అవసరమైనప్పుడు మన పిల్లలకి లేకపోతే మన కుటుంబాలకి మన పిల్లలకి ఆయన అంట 1000 తరాల జ్ఞాపకం చేసుకునే దేవుడు అంట. దేవుని స్తోత్రం. ఎన్ని తరాలు? మనం 1 తరా జ్ఞాపకం చేసుకుంటాం, 2 తరాలు జ్ఞాపకం చేసుకుంటాం, అంతకన్నా ఎక్కువ తరాలు మనకు జ్ఞాపకం రాదు. కానీ నీవు కనికరం కలిగి బ్రతికితే 1000 తరాలు జ్ఞాపకం చేసుకుంటాడంట అండి ఆయన. ఏమండి నీ అత్తమామల ఏడల నువ్వు కనికరం కలిగి ఉన్నావా? ఏమండి కొంతమంది అంటారు, ఏమండి వాళ్ళు చాలా భయంకరమైన మనుషులండి అంటారు. అవ్వచ్చు. ఏమండి పెద్ద వయసు వచ్చేసరికి ఒక రకంగా మారుతూ ఉంటాయి. ఏమండి వాళ్ళ యొక్క మాటలు మారుతాయి, వారి పరిస్థితులు మారుతాయి. అయినప్పటికీ కూడా నువ్వు సహించాలంతే. ఏమండి ఇప్పుడు మా అత్తయ్య గారు ఉన్నారు, మామూలు నరకం పెట్టట్లేదు, ఆమె చాలా భయంకరమైన నరకం పెడుతుంది. కానీ దేవుని కృప మాకు తోడుగా ఉంది. ఏమండి ఆమెకు తెలియట్లేదు, ఆమె ఒకప్పుడు చాలా మంచి ఆమె, కానీ ఆమె మైండు ఏమండి స్టడీలో లేదు. గురువారం రోజున చక్కగా ఆమెకు స్నానం చేయించి దుప్పట్లు మార్చి చక్కగా అంతా కూడా నీట్గా శుభ్రం చేసి పెట్టాం. గురువారం రాత్రి మొత్తం బట్టల్లో ఏమండి మోషన్ వెళ్ళిపోయి శుక్రవారం పగలు మేము చూసేసరికి భయంకరమైన ఏమండి దుప్పటి మీద ఆమె నైటీ అంతా భయంకరంగా చేసేసుకుంది. చాలా బాధ అయ్యింది. దుప్పటి తీసేసి గబగబా బయట తీసుకొచ్చేసి గుంజేశాను. స్నానం చేయించానంటే ఎండే మాట చేయించుకోదట. చాలా ఎంత బ్రతిమలాడినా నేను చేయించుకోను. మధ్యాహ్నం వరకు కూడా అలా బ్రతిమలాడుతూ ఉన్నాం. కానీ దేవుని కృపను బట్టి 3ంటికి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ధ్యాసలోకి వస్తుంది. 3ంటికి విన్నది మాట. 3ంటికి సరే స్నానం చేయించుకుంటానంది. నిజంగా ఏమండి ఆమె ఆ నైటీ అదంతా ఉతికేసరికి నాకు ఆ గంట దాకా ఆ పరిస్థితి పోలేదు. ఏమండి కానీ తప్పదు, చెయ్యాలి. ఆమె పెద్దామె. ఏమండి పెద్దామె, ఆమె కనికరం చూపించాలి అక్కడ. ఏమండి ఒకవేళ మీరు అనుకోవచ్చు మనిషిని పెట్టవచ్చు కదా అని. మనిషిని పెడితే వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు చెయ్యాలి కదా. ఏమండి వాళ్ళు మనుషులే కదా. కాబట్టి నిజంగా ఏమండి కనికరం అనేది మనం చూపించగలిగితేనండి నా నమ్మకం అదే. 4 గంటలు చర్చిలో ప్రార్థన చేసేదానికంటే 1 అరగంట వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిని చూసుకో. 1 అరగంట నీ అత్తగారికి ఏం కావాలో చూసుకో. 4 గంటలు చేసిన ప్రార్థన కంటే కూడా నువ్వు చూపిన కనికరం ఎక్కువ. దేవుని స్తోత్రం. నువ్వు కనికరం చూపించకుండా నువ్వు గంటలు ప్రార్థన చేస్తే ఏంటి ప్రయోజనం? బైబిల్ గ్రంథంలో అంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతం, చచ్చిపోయినట్టే అది.
క్రియలు లేకుండా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇదిగో నేను ఇంత భక్తి కలిగి ఉన్నానని క్రియలు లేకుండా ఏం చూపిస్తావు సమాజానికి? కాబట్టి క్రియలు కలిగి ఉండు, క్రియలు కలిగి ఉండు, కనికిరాన్ని కలిగి ఉండు. తోటివారు బలహీనులుగా ఉంటే వాళ్ళకి సహాయం చేయి. నీకున్న దానిలో దేవుడు నీకు ఇచ్చాడు కదా. ఏమండి, అంతా మనమే తినేయం కదా. ఎంత పెంచుకుంటా వెళ్ళా ఏమండి, తినడానికి ఎంత పొట్టకి జానడే. పొట్ట ఎంత ఉంటుంది? పెరుగుతుందా? ఆస్తి పెరిగిందని పొట్ట పెరుగుతుందా? పొట్ట పెరిగిందంటే డామ్ అని అయిపోతాం అంతే. ఏమండి, నీకెంత ఉన్నా జానడ పట్టే, నీకెంత పెంచుకుపోయినా. కాబట్టి ఏమండి, నువ్వు చనిపోకముందు నువ్వు పెంచుకున్న దానిలో కొంచెం సహాయం చేయి, నీ తోటి వారికి సహాయం చేయి. కష్టాల్లో ఎంతమంది ఉన్నారండి, బలహీనతల్లో ఎంతమంది ఉన్నారు, రోగాలతో పాపం హాస్పిటల్కి వెళ్ళి ఏమండి డబ్బులు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఎవరిని ఎప్పుడైనా ఆలోచించావా? నీ తోటి వారి గురించి ఆలోచించావా? సంఘంలో ఉన్న వారి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఏమండి, ఎంగిలి చేత్తో కూడా కాకిని కొట్టం అన్నట్టుగా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఏమండి, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ సింహాసనం మీద కూర్చోవాలి. దేవుని స్తోత్రం. ప్రభువుతో పాటు నువ్వు కూర్చోవాలి. ఏమండి, ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే మార్పు చెందు, కఠినంగా నువ్వు ఉండొద్దు. ఏమండి, అంతేకాకుండా ఈ భూమి మీద మనం కనికరం కలిగిన వారిగా ఉండాలి. రెండోది ఆత్మీయ అర్థం ఏంటంటే ఎంతోమంది ఏమండి అన్యులుగా పరలోకపు తండ్రికి దూరంగా ఉన్నట్టు వారు ఉన్నారు. దేవుని స్తోత్రం. వారికి పరలోకపు తండ్రి లేడు. ఏమండి, ఇక్కడ మొర్దుకై తల్లి తండ్రి లేని అనాథ అని రాయబడుద్ది. తల్లి తండ్రి లేని ఆమెను ఏం చేశాడు? పెంచుకున్నాడు. ఏమండి, అలాగే లోకంలో ఎంతోమంది పరలోకపు తండ్రి లేని వారిగా ఉన్నారు. తల్లి అయిన సంఘానికి దూరంగా ఉన్నారు. వారి ఎడల నువ్వేం చూపించాలి? కనికరం చూపించాలి. యోధా పత్రికలో అంటాడు, ఇదిగో అగ్నిలో నుండి నువ్వు కొందరిని లాగు, నువ్వు వారి మీద కనికరపడు అంటాడు. నిజమే, నీ చుట్టూ ఎంతోమంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. రక్షణ లేని వారి మీద నువ్వు కనికరం చూపించాలి. అయ్యో, వారు కాలు జారే స్థలంలో ఉన్నారు, వారు కాలు జారితే నరకంలోకి వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నారు. ప్రభువా, నా ఇంటి ముందు ఆమెను రక్షించు, నా ఇంటి పక్క ఆమెను రక్షించు. అడుగుతున్నావా? ప్రార్థన చేసావు ఎప్పుడైనా? ఏమండి, నశించిపోతున్న వారి కొరకు భారం ఉందా? నశించిపోతున్న ఆత్మల కొరకు భారం ఉందా? భారం కలిగి ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడైనా 2 మాటలు చెప్పావా ఎప్పుడైనా 2 మాటలు? అమ్మా, యేసు ప్రభు గొప్పవాడు, ఆయన జీవం గలవాడు అని ఎప్పుడైనా నీ సాక్ష్యం చెప్పావా? ఎవరినైనా రక్షణలోకి నడిపించావా? తల్లి లాంటి సంఘానికి దూరమై సంఘ సహవాసం లేక ఎంతోమంది ఉన్నారు. సంఘ సహవాసంలోకి నువ్వు నడిపించాలి. ఏమండి, సంఘము ఒకరోజు వధువు, ఆ వధువులోకి నువ్వు ఎంతోమందిని నడిపించాలి. ఆ రాజుకిచ్చి మొర్దుకై వివాహం చేసినట్లుగా నీవు కూడా అనేకుల్ని ఏమండి సంఘానికి సిద్ధపరచాలి, రక్షణలోకి నడిపించాలి. ఈ భారం నీలోనికి రావాలి. దేవుని స్తోత్రం. ఎంతసేపు కూడా నేను నా కుటుంబం కాదు. దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుని కొరకు దేవునిలో ఎవరిని నడిపించాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావు? ఆలోచించుకుందాం. ఏమండి, ఇక్కడ మొర్దుకై మొట్టమొదటి మాట ఏంటంటే కనికరము కలిగిన వాడు, దయ కలిగిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా రెండో మాట ఏంటో తెలుసా? నమ్మకమైన వాడు. ఎలాంటి వాడు? అందరూ చెప్పండి, ఎలాంటి వాడండి? నమ్మకమైన వాడు. ఆయన వాచ్మెన్ కింద చేస్తున్నాడు. వాచ్మెన్ కింద చేస్తుంటుంటే ఆయన ఉద్యోగంలో ఎంత నమ్మకం అంటే, ఏమండి, మరొక 2 ఉన్నారంటే ఈయనతో పాటు, వాళ్ళు కూడా వాచ్మెన్లే. ఏమండి, ఈయనతో పాటు ఎంతమంది ఉన్నారు? మరొక 2 ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ ఏం చేశారంటే, బిక్తాను తెరీషా అనే ద్వారపాలకులు అంటండి, ఏమంటే కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచన చేసుకుంటున్నారంట. ఏం చేస్తున్నారంట? ఎవరు వాళ్ళు? వాళ్ళు కూడా రాజు యొక్క ఉప్పు పులుసు తింటున్న వాళ్ళే, అవునా కదా?
ఏమండి, రాజు దగ్గర పనిచేస్తున్న వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంట, రాజుగారిని చంపేద్దాం. ఏదో కోపం వచ్చింది వాళ్ళకి, ఆ కోపాన్ని బట్టంట చంపేద్దాం రాజుగారిని. ఏంటండి ఈ నమ్మక ద్రోహం ఏంటి? ఏమండి, నమ్మక ద్రోహం కదా అది. ఏమండి, రాజు చేత పోషించబడుతున్నారు వాళ్ళు, వారి కుటుంబాలు రాజు చేత పోషించబడుతున్నాయి. ఏదో కోపం వచ్చిందని చంపేస్తారంట రాజుని. ఎంత భయంకరమైన మనస్తత్వం అండి. ఏమండి, కానీ వారి ఆలోచనలోనికి మొద్దుకై చేరలేదు. దేవుని స్తోత్రం. అందుకనే బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 1:1 ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఇక్కడ ఆ దుష్టులుగా ఉన్నారు వాళ్ళిద్దరు ఆలోచనలో ఈయన చేరాడా? చేరలేదండి, చేరలేదు. ఆ ఆలోచనలో చేరకుండా ఈయన నమ్మకంగా, ఏమండి, రాజుగారి ప్రాణాన్ని రక్షించాడు. దేవుని స్తోత్రం. రాజుగారి ప్రాణాన్ని రక్షించడానికి ఒక కాపలాగా ఉన్నాడు ఈయన, ఒక వాచ్మెన్ కింద, ఒక గేట్ కీపర్ కింద ఉన్నాడు ఈయన. ఇప్పుడు ఈయన అనుకుంటున్నాడు, నా బాధ్యత ఏంటంటే రాజుగారి ప్రాణాన్ని రక్షించాలి, రాజుగారికి నేను నమ్మకంగా పని చేయాలి. దేవుని స్తోత్రం. ఏమండి, ఇప్పుడు రాజుగారి ప్రాణం కాపాడబడాలంటే ఎవరు చావాలి? వీళ్ళిద్దరూ చావాలి. ఎవరో అక్కడ కింద చదవండి. చెప్పాను, అది చూసినప్పుడు అది నిజమని తెలిసింది. వెంటనే వీళ్ళిద్దరినీ కూడా అక్కడ ఏం చేశారట? వాళ్ళు చెట్టునకు ఏం చేయబడ్డారు? ఉరి తీయబడ్డారంట. వాళ్ళిద్దరిని చంపేశారు. ఎందుకు అంటే, ఏమండి, వాళ్ళు నమ్మక ద్రోహం చేశారు. వారు ఎవరు అంటే నపుంసకులు. ఎవరంటే వాళ్ళు నపుంసకులు అంటే, ఏమండి, అటు మగవాళ్ళు కాదు, ఇటు ఆడవాళ్ళు కాదన్నట్లుగా నపుంసకులు. ఏమండి, ఎప్పుడు కూడా నపుంసకుల్ని మనం విమర్శించకూడదు, బయట నపుంసకుల్ని. ఏమండి, దేవుడు వాళ్ళని అలా పుట్టించాడు. కానీ ఇక్కడ ఈ నపుంసకులు అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మరి అటు ఇటు కాని వాళ్ళు నపుంసకత్వం అంటే. ఏమండి, వీళ్ళు చస్తేనే రాజుకి క్షేమం. దేవుని స్తోత్రం. ఏమండి, వీళ్ళు చస్తేనే రాజుకేంటి? క్షేమం. అలాగే మనలో కూడా, ఏమండి, కొంచెం అటు కొంచెం ఇటు అంటే ఏంటి? నులువెచ్చన. ఏంటండి అది? నులువెచ్చన చావాలి. ఏం చావాలి? నులువెచ్చన చావాలి. ఇక్కడేమో స్తోత్రబలి అని పాటలు పాడతాం, ఇంటికెళ్ళి బాహుబలి టిక్కెట్లు ఉన్నాయేమో అడగండి అంట. ఏమండి, ఏ స్థితి ఇది? నులువెచ్చని స్థితి. ఇటు క్రైస్తవుడిగా ఉండట్లేదు, ఇటు అన్యుడిగా ఉండట్లేదు. ఏమండి, నులువెచ్చని స్థితి. సగం క్రైస్తవుడు, సగం అన్యుడు అన్నట్లుగా, లోకము అన్నట్లుగా. ఏమండి, మారిందా నీ పరిస్థితి? ఒక భర్త అంటున్నాడు, ఏమండి, మా ఆవిడ కొరకు ప్రార్థన చేయండి బాబు, సీరియల్ దయ్యం పట్టేసింది. ఏ దయ్యం పట్టేసిందట? సీరియల్ దయ్యం పట్టేసిందంట. పాపం ఆయన చెప్తున్నాడు. ఏంటండి అంత దయ్యం పట్టడం ఏంటంటే, అవునండి బాబు, ఇంకా ఆ సీరియల్ దయ్యంలో పడిపోయి ఇంకేమీ పట్టించుకోదండి. పట్టేసిందా? ఏమండి, ఏ దయ్యం పట్టింది? నులువెచ్చని స్థితి. నులువెచ్చని స్థితి ఉన్నంతసేపు నువ్వు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకు. నిన్ను రక్షించాడు, నిన్ను నమ్మి ఆయన రక్షణ ఇచ్చాడు నీకు. నిన్ను నమ్మి నీకెన్నో ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఆయనకి నువ్వెంత నమ్మకత్వంగా బ్రతుకుతున్నావు. బైబిల్ గ్రంథంలో అంటాడు, దేశంలో నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నానంటాడు. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు అంటాడు. నీవు ఔషధంలాగా అనేకులకు ఒక టానిక్ లాగా నువ్వు పని చేయాలంటే నువ్వు ఎలా ఉండాలి? నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. నమ్మకమైన వ్యక్తిగా, నమ్మకమైన జీవితం దేవుని కొరకు నువ్వు జీవించాలి. యోబు నమ్మకమైన వాడంట అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు.
మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు. నీవు ఎలా బ్రతుకుతున్నావు దేవుడిలో? నమ్మకంగా బ్రతుకుతున్నావా? తను చేసే ఉద్యోగం, ఏమండి, తను చేసే ఉద్యోగంలో మొర్దుకై నమ్మకంగా ఉన్నాడు. అందుకే దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడుతున్నాడు? ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టాడు. వాచ్మెన్ కుందన్న ఆయన్ని సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. ఎందుకో తెలుసా? నమ్మకత్వం. అందుకనే నమ్మకమైన వానికంట దీవెనలు ఎలా వస్తాయంట? మెండుగా వస్తాయంట, మెండుగా వస్తాయి. నమ్మకమైన వారిని దేవుడు దీవించకుండా ఉండలేడు. నమ్మకంగా బ్రతుకు, దేవునికి నమ్మకంగా బ్రతుకు, మనుషుల ఎడల నమ్మకంగా బ్రతుకు. నమ్మకంగా నువ్వు ఉంటే నీకున్నది కొంచెమైనా, అంటాడు కదా, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు. చాలాసార్లు పెద్ద పెద్ద ఇట్లో నమ్మకంగా ఉంటాం, కొంచెంలో ఏం చేద్దాం? కొంచెంలో ఏం చేస్తామండి? కొంచెంలో నమ్మకత్వం పోగొట్టుకో. పెద్ద పెద్ద ఆటలో చాలా నమ్మకంగా ఉంటాం, కానీ చిన్న చిన్న సీపురు పొలం లాంటి విషయాల్లో, ఏమండి, చిన్న చిన్న దాంట్లో ఏం పోగొట్టుకుంటాం? నమ్మకత్వం పోగొట్టుకుంటాం. అందుకనే యేసు ప్రభు అన్నాడు, కొంచెములో నీవు బడా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు. ఇదిగో విస్తారమైనవి. ఏమండి, కొంచెంలో కూడా మనం ఏం చూపించాలి? నమ్మకత్వం చూపించాలండి. ఏమండి, ఎప్పుడైతే అలా నమ్మకత్వం చూపిస్తామో దేవుడు మెచ్చుతాడు. ఏమండి, మనుషుల కంటే ముందు దేవుడు మెచ్చుతాడు నిన్ను. నువ్వు నమ్మకం కోల్పోయావనుకో, కొంచెంలో నమ్మకం కోల్పోయావనుకో, ఏమండి, ఇంకా ఆ మనిషి మీద పెద్ద పెద్ద విషయాల మీద కూడా ఏం పోద్ది? నమ్మకం పోద్ది కదా. మనుషులుగా మనకే నమ్మకం పోతే దేవుడికి ఏం నమ్మకం ఉంటుంది? కాబట్టి జాగ్రత్త, నమ్మకంగా బ్రతుకు. మొర్దుకై నమ్మకంగా బ్రతికాడు, తను చేస్తున్న ఉద్యోగంలో నమ్మకంగా బ్రతికాడు. అందుకే దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేకపోయాడు. దేవుని స్తోత్రం. మొదటి మాట ఏంటి? కనికరము కలిగి బ్రతికాడు. మనం కూడా ఏం కలిగి ఉండాలి? కనికరం. ఎవరి మీద? ఏవండి, ఇంటిలో వాళ్ళ మీద కనికరం. ఏవండి, సంఘంలో ఉన్న వారి మీద కనికరం. ఏవండి, ఆపదలో ఉన్న వారి మీద ఏం చూపించాలి? కనికరం. నువ్వు కనికరపడితే నీ మీద ఎవరు కనికరపడతారు? దేవుడు కనికరపడతాడు. దేవుని స్తోత్రం. నువ్వు కనికరపడి 1,000 రూపాయలు సహాయం చేస్తే దేవుడు నీ మీద కనికరపడి 1,00,000 రూపాయలు అంత సహాయం దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. 1000కి 1,00,000కే ఎంత తేడా? దేవుడు అంతటి మహనీయుడు ఆయన. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనలో కనికరము ఉండాలి. రెండవదిగా ఏంటండి? నమ్మకం. నమ్మకంగా బ్రతుకు. నువ్వు ఎక్కడున్నా కానీ నమ్మకంగా బ్రతుకు. నీ మాటలో, నీ పనిలో, ఏవండి, నమ్మకం కనుపరుచుకో. నీవు నులివెచ్చనగా ఉండొద్దు. ఏవండి, సగం లోకం సగం దేవుడు అన్నట్టుగా ఉండొద్దు. ఏవండి, సగం లోకాశలు, ఏవండి, కొంత దేవుడు అంటే ఎప్పటికీ అలాగే ఉంటావు. ఎప్పటికీ, ఏవండి, చాలామంది అనుకుంటారు, ఏవండి, పాస్టర్ గారు అడుగు పెడితే మా దశ మారిపోద్దండి అని కొంతమంది భావిస్తూ ఉంటారు. ఏవండి, పాస్టర్ గారు అడుగు పెట్టినంత మాత్రాన, లేకపోతే ఎవరెవరో అడుగు పెట్టినంత మాత్రాన నీ దశ మారదు. నీ జీవితం మార్చుకుంటే నీ దశ మారద్దు. దేవుని స్తోత్రం. ఏవండి, ఏం మార్చుకుంటే? నీ జీవితం మార్చుకుంటే, ఏవండి, నీ ఎకిలింతలో పకిలింతలో సినిమాలు సీరియల్లో, ఏవండి, ఇవన్నీ కూడా మార్చుకుంటే నీ దశ దేవుడు మారుస్తాడు. ఇక్కడ స్తోత్ర బలి అని, అక్కడ బాహుబలి అంటూ నువ్వు నాటకాలు వేస్తే నీ దశ ఏం మారుద్ది? నీ నాటకాలన్నీ దేవుడు తెలీదా? నీ పరిస్థితి అంతా దేవుడు తెలీదా? కాబట్టి నీ దశ దిశ మారాలంటే నువ్వు మారు. నీ జీవితాన్ని మార్చుకో. దేవుని కొరకు నువ్వు నమ్మకంగా బ్రతుకు. మూడోదిగా మొర్దుకై రోషం కలిగినవాడు. దేవుని స్తోత్రం. ఏం కలిగినవాడు? రోషం కలిగినవాడు. ఏంటో రోషమో తెలుసా? ఏవండి, ఇప్పుడు రాజుగారి ప్రాణాన్ని కాపాడింది ఎవరు? మొర్దుకై కదా. కానీ ప్రమోషన్ పొందింది ఎవరు? హామాను. ఏవండి, మేలు పొందిందేమో హామాను, ఉపకారం చేసిందేమో మొర్దుకై. చాలాసార్లు మనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఏవండి, మనం మేలు చేస్తే ఎవరో ఉపకారం పొందినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఏవండి, అయినప్పుడు మనం ఏం చేయాలి?
దెప్పకూడదు, మాటలు వదిలేయకూడదు. నిన్ను దేవుడు పరీక్షిస్తాడు తెలుసా, నిన్ను పరీక్షిస్తాడండి దేవుడు. కొంతమందికి ఎంత లేఖితనమో ఏమండి, బుడబుడబుడబుడ ఏమండి మాటలు జారిపోతూ ఉంటారు. జాగ్రత్త, నీ మాట జారావా, పెద్దోళ్ళు అంటారు కదా, కాలు జారినా తీసుకోవచ్చు అంట, కానీ మాట జారితే ఏమండి ఖర్చు లేనిది కదా అనుకుని మాటలు వదిలేస్తే ఆ మాట నిన్ను నరకాన్ని తీసుకెళ్ళిపోద్దంట. బైబిల్ ఒక మాట అంటాడు, నీ మాటే నీవు, మార్కు సువార్తలు అంటాడు, నీ మాటను బట్టే నీకు తీర్పు ఉంటుందంట. ఏమండి నీ మాటను బట్టే ఏమవుద్ది, తీర్పు ఉంటుంది. విమర్శ దినముందు నీ మాటే ఏమండి, ఇంకో మాట ఏమంటాడంటే, వ్యర్థమైన ప్రతి మాటకు కూడా లెక్క అప్పగించవలను అంటాడు. లెక్క అప్పగించాలి. ఎవరికే? మనుషుడికి కాదు. మనుషుడికి లెక్క అప్పగించాలనుకో మనం ఏం చేద్దాం, నోరున్న వాళ్ళదే రాజ్యం. ఏమండి మనుషుల దగ్గర అలా డబా డిబాయించేయచ్చు, నోరుంటే గెలిచేయచ్చు. కేకలే గెలిచినాయి అంటాడు కదా బైబిల్ గ్రంథంలో. ఏమంటే నోరుంటే గెలిచేయచ్చు మనుషుల దగ్గర, కానీ దేవుడి దగ్గర అలాంటి బడాయిలు ఏం కుదరవు. ఏమండి ఆయన ప్రతీది కూడా నీ ముందు పెడతాడు. మనం తొందరపడి ఏమండి మాటలు వదలకూడదు, జాగ్రత్త కలిగి ఉండాలి. మన నోటి ప్రతి మాట కూడా చాలా విలువైందిగా ఉండాలి. ఒక మాట మాట్లాడాము అంటే ఆ మాట ఏమండి విలువైందిగా ఉండాలి, ఆశీర్వాదకరమైందిగా ఉండాలి. బైబిల్ వాక్యం అంటుంది, దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. కొద్దిగా అంటే మన మాటలు కొద్దిగా ఉంటాయా? అసలు పొద్దున్న లేచిన కాంచి ఆడవాళ్ళు మాట్లాడే మాటలు ఉంటాయంటే ఎన్ని వేలో కానీ ఉంటాయంట, 7,000 చిల్లర అనుకుంటా కదా, అన్ని మాటలు మాట్లాడతామంట. కాబట్టి చూడండి, ఇక్కడ మొర్దెకై చూడండి, మొర్దెకైకి తగిన ప్రతిఫలం రాలేదు, అయినప్పటికీ కూడా ఎలా ఉన్నాడు, సరే నాకు రాపోయినా నా ఉద్యోగం, అది నా బాధ్యత, రాజుగారి ప్రాణం కాపాడడం ఏంటి నా బాధ్యత అది అనుకున్నాడు తప్ప ఏమండి తను ఏదో ఘనతలు పొందాలని ఆశించలేదు. మనం ఎప్పుడూ కూడా ఏమండి ఆశించి భక్తి చేయకూడదు, ఆశించి పరిచర్య చేయకూడదు. ఏమండి చాలామంది ఏమండి ఆశిస్తూ భక్తి చేస్తూ ఉంటారు. నేను ఇది ఇచ్చాను కాబట్టి దేవుడు నాకు ఇది ఇచ్చేయాలి, నేను ఇది ఇచ్చాను కాబట్టి దేవుడు నాకు, ఎప్పుడూ కూడా చూడండి బైబిల్లోనండి గనురాలు ఉంది, గనురాలైన స్త్రీ ఉంది, ఆమె పరిచర్య చేసింది. ఎవరికే? దైవజనుడికి పరిచర్య చేసింది. పరిచర్య చేస్తుంటుంటే చాలా చాలా రోజుల నుంచి పరిచర్య చేస్తుంది. వచ్చినప్పుడల్లా కూడా ఎంత పరిచర్య చేస్తుందో ఆయనకి. ఒకరోజు ఆయనకు ఆలోచన వచ్చిందంట, ఏంటి ఇంత పరిచర్య చేస్తుందంటే, ఆమెను పిలువు ఒకసారి, ఆమెను పిలువు అంటే శిష్యుడు పిలుచుకొచ్చాడు. పిలుచుకొచ్చిన తర్వాత అంటాడు, అమ్మా నాకు ఇంత పరిచర్య చేస్తున్నావు కదా, నీకేం కావాలి అంటే ఆమె ఏమందండి, నా స్వజనంలో నేను ఉన్నానయ్యా అంటే. అంటే అర్థం ఏంటి, నాకేమీ అక్కర్లేదు, దేవుని స్తోత్రం, నాకేం అక్కర్లేదు, నాకు అన్నీ ఉన్నాయి. ఎంత సంతృప్తిగా బ్రతుకుతుందండి. ఏమండి ఏదో వస్తుందని ఏదో ఇవ్వాలని అక్కడ, అందుకనే దేవుడు చూశాడు అది. దేవుడు స్తోత్రం. ఏమండి నువ్వు ప్రతిఫలాపేక్ష లేకుండా నువ్వు చేస్తే దేవుడు చూస్తాడండి, చూస్తాడు. నేను ప్రార్థన చేసేయాలి కాబట్టి నాకు కానుకొచ్చేయాలి మేము ఎప్పుడు అనుకోలేదు. ఏమండి నిజమే, మనం ఎప్పుడు అనుకోకూడదు, మనం ఇది చేసేస్తున్నాం కాబట్టి నాకు ఇది ఇచ్చేయాలి దేవుడు అనుకోకూడదు. దేవుడు తగిన సమయం ఉంటుంది నీకు. దేవుడు స్తోత్రం. తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. ఏమండి నువ్వు చేసిన పరిచర్య అయినా పని అయినా ఏదైనా దేవుడు మెచ్చాలి. ఏమండి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ మొర్దెకై తను బాధ్యతగా భావించాడు అక్కడ. ఏమండి ఇక్కడ ఆయనకు రావాల్సిన ఘనత ఎవరికి వెళ్ళింది? హామానికి వెళ్ళిపోయింది. అయితే హామాన్ ఏం చేశాడంటే, ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నారంట, వంగి వంగి
నమస్కారం చేస్తున్నారంట. ఎవరికి? హామానికి. ఎందుకు? యాన్న గొలుసులు పాడేస్తాడని, యాన్న బంగారం గొలుసులు వేస్తాడో, లేకపోతే వెండి వేస్తాడో, బంగారం వేస్తాడో. చూశారు కదా ఏమండి? ఆ భిక్షగాడంట పేతురు యోహానుల వైపు చూశాడంట, వెండి కోసమో బంగారం. వీళ్ళు కూడా ఏమండి ఏ వెండి గొలుసో ఏ బంగారపు గొలుసో మా ముఖాన్ని పాడేస్తాడని సాష్టాంగ నమస్కారం చేస్తున్నారంట. కానీ మొర్దుకై మాత్రం సాష్టాంగ పడట్లేదు, నమస్కారం చేయట్లేదు అక్కడ. ఎందుకంటే వాక్యం ఎరిగిన వాడు, యూదుడు. నేను యూదుడను, అక్కడ మంచి మాట అంటాడు, నేను యూదుడను కనుక ఆ పని నేను చేయలేను. దేవుని స్తోత్రం. నేను యూదుడను. ఎంత రోషం అండి, ఎంత రోషం ఆయనకి. నేను యూదుడను. ఈ రోజున ఉందా రోషం నీకు? ఏమండి? క్రైస్తవుడనే రోషంగా నువ్వు బ్రతుకుతున్నావా? ఏమండి? క్రైస్తవుడు ఎప్పుడూ కూడా ఎలా బ్రతకాలి? రోషంగా బ్రతకాలి. నువ్వు చేసే ఉద్యోగ స్థలంలోనైనా, లేకపోతే నీవు కాలేజీలో చదువుతున్నప్పుడైనా, ఎక్కడున్నా కానీ దేవుని కొరకు ఎలా ఉండాలి? నీవు రోషంగా ఉండాలి. పాపముతో కలవకూడదు. ఏమండి? ఇచ్చలతో కలవకూడదు. నేను క్రైస్తవుడను కనుక నేను ఇలా మాట్లాడను, నేను క్రైస్తవుడను కనుక నేను ఇలా చూడను అంటున్నావా నువ్వు? ఏమండి? ఈ రోజున ఎంతమంది అండి క్రైస్తవులు అయినప్పటికీ కూడా గుడిలోనే క్రైస్తవుడు, కానీ బయటికి వెళ్తే బహు భయంకరమైన మనస్తత్వం. ఏమండి? వారి మనస్తత్వాలు చాలా భయంకరం. దేవుని వాక్యం ఇక్కడ యూదుడననే ఆ కట్టుబాటులో బ్రతుకుతున్నాడు. దేవుని వాక్యం యొక్క కట్టుబాట్లలో ఈ మొర్దుకై అండి నిజంగా ఎంత ఏమండి ఈయన చూడండి ఆ వచనాల్లో ఏముంటుందంటే లాస్ట్ 12వ అధ్యాయంలో 3వ వచనం మరలా చదవండి. విచారించువాడును యూదుడైన మొర్దుకై. చూడండి అక్కడ ఆయన గురించి ఎక్కడ రాయబడి ఉన్నా కానీ యూదుడైన మొర్దుకై అని అనేక చోట్ల ఆయన గురించి వ్రాయబడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. నిజమే. మొర్దుకైలో ఆ రోషంలో ఆయనలో ఎవరు కనిపిస్తున్నారంటే దేవుడు కనిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. నిజమే. నీవు దేవుని కొరకు రోషంగా బ్రతికినప్పుడు దేవుడు నీలోనున్న దేవుడు అనేకులకు కనిపించాలి. దేవుని స్తోత్రం. లోకస్తుల వలె నువ్వు ఉండకూడదు. ఏమండి? లోకస్తుల వలె ఏమండి? లోకస్తులు ఎలా ఉంటారు? ప్రేమ దోమ. ఏమండి? ఇలాంటి ప్రేమలో దోమలో దేవుని బిడ్డలకు ఉండొచ్చా? ఉండకూడదు. క్రైస్తవుడు ఎలా ఉండాలి? రోషంగా. నేను క్రైస్తవుడను కనుక ఇలాంటి ప్రేమ దోమలు ఇలాంటి పనులు నేను చేయను, ఇలాంటి వాటిల్లోకి నేను ఉండను. ఏమండి? నేను క్రైస్తవుడను. దేవుని బిడ్డలు అలాంటి రోషం ఉంటే దేవుడు తప్పనిసరిగా ఆశీర్దిస్తాడండి. ఇందాక సాక్ష్యం చెప్పాడు కదా ఎంగల్స్. ఇక్కడ రాక్రతం వాడు అనుకునేవాడు ఈ ప్రేమలో ఏదో ఉందన్నట్టుగా. వాడికి అర్థమైంది. దేవుని వాక్యం విన్న తర్వాత అర్థమైంది. ఇప్పుడు అంటున్నాడు, వాళ్ళ అక్కతో చెప్పాడంట. అంటే వాళ్ళ నాన్నతో వాళ్ళ అమ్మతో ఇంకా డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేక వాళ్ళ అక్కతో చెప్పాడంట, అక్క ఇదిగో నా వివాహ విషయంలో దేవుని చిత్తానికి అప్పగించుకున్నాను. ప్రేమ దోమ అనేది ఇక నుంచి నాలో మీరు చూడరు. దేవుని స్తోత్రం. ప్రేమ దోమ అనేది లేదు. ప్రార్థనాపూర్వకంగా నాన్న మీరందరూ కలిపి ఏ సంబంధం చూస్తారో అదే నేను చేసుకుంటాను అని తీర్మానం చేసుకున్నాడంట. ఆ బిడ్డను బట్టి ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. క్రైస్తవుడుగా బ్రతకటం నేర్చుకుంటే నీవు రోషంగా దేవుని కొరకు నిలబడితే నీ కొరకు దేవుడు నిలబడ్డా ఎవరిని చెప్పండి? సైతాను గుడ్డితనం కలగజేసేసాడు ఈ దినాల్లో.
షద్రకు మేషకు అబేజ్ఞాలు రోషంగా దేవుడి కొరకు నిలబడ్డారు. దేవుడు నిలబడ్డాడా లేదా? నిలబడ్డాడు. వారి మధ్యకు వచ్చి నిలబడ్డాడు. ఏదండి ఆ రోషం? రోషంగా బ్రతుకుతున్నావా? భక్తి భక్తే, గుడి గుడే, నాటకాలు నాటకాలే, వేషాలు వేషాలే. జాగ్రత్త, నీవు దేవుణ్ణి మోసగించలేవు. 3 రోజులు లక్షవారం, శుక్రవారం, శనివారం, ఈ 3 రోజులు కూడా ఫాస్టింగ్లో ఉన్నాం. పొద్దునుంచి 3 గంటల వరకు కూడా పిల్లలిద్దరిని వేసుకుని మందిరంలో ఉన్నాం. యాంగల్స్, జగదీషు, నేను 3 రోజులు అండి 3 అధ్యాయాల ద్వారా దేవుడు మాట్లాడాడు. నిజంగా నేను కూడా అనుకోలేదు ఆ అధ్యాయాలు దేవుడు ఇస్తాడని అనుకోలేదు. ఏ అధ్యాయాల ద్వారా మాట్లాడాడో ఒకసారి జగదీష్ చెప్పమ్మా. ఏ అధ్యాయాలు అయ్యి? ఏ అధ్యాయాలు అమ్మా? 51వ కీర్తన, 119వ కీర్తన, 139వ కీర్తన. దేవుని స్తోత్రం. ఏమండి, ఈ 3 కీర్తనలోనండి నిజంగా జీవితాలు ఎన్నో, ఆ జీవితానికి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో నేర్పించాడు. ఏమండి, జాగ్రత్త, దేవుని కొరకు రోషంగా బ్రతుకుతాం. దేవుని కొరకు నువ్వు రోషంగా నిలబడితే దేవుడు నీ కొరకు రోషంగా నిలబడతాడు. ఏమండి, నీవు దేవుని కొరకు నేను క్రైస్తవుడను కనుక నేను ఈ పని చేయలేను అని నువ్వు నీతిగా నిలబడితే నీ నీతిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏది నీ జీవితం? ఏది రోషం? క్రైస్తవుడిగా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు సమాజంలో? ఆలోచించుకుందాం. మొదటగా ఏంటి? కనికరము కలిగి ఉండాలి. రెండవదిగా ఏమండి? నమ్మకంగా ఉండాలి. మూడవదిగా రోషంగా, దేవుని కొరకు రోషంగా బ్రతికేవారిగా ఉండాలి. నేను క్రైస్తవుడు కనుక ఈ అబద్ధం ఆడను, నేను క్రైస్తవుడు కనుక నేను ఈ బూతు మాటలు మాట్లాడను, నేను క్రైస్తవుడు కనుక ఈ ప్రేమలో ఈ అన్నీ నాకు పడవు, నేను క్రైస్తవుడను, మొర్దుకై నేను యూదుడను కనుక నేను ఈ పని చేయను అని నిలబడ్డాడు రోషంగా. ఏమండి, అందుకే దేవుడు హెచ్చించకుండా ఉండలేకపోయాడు. నాలుగోదిగా ఏమండి, మొర్దుకై ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు మొర్దుకైకి ఎదురైనా కానీ ప్రభు దగ్గర మోకరిల్లే అభ్యాసం కలిగిన వాడు మొర్దుకై. దేవుని స్తోత్రం. ప్రార్థనా జీవితం కలిగిన వాడు. ఏ జీవితం? ప్రార్థనా జీవితం. ఎందుకంటే ఏమండి, హామాను అనుకున్నాడు. హామాను ఎప్పుడైతే ఈ మొర్దుకై వంగట్లేదో, ఎప్పుడైతే సాష్టాంగ పడట్లేదో, అప్పుడు హామాను అనుకున్నాడు, ఈ ఒక్కడ ప్రాణం తీయడం ఆఫ్టర్ ఆల్, ఈ ఒక్కడ ప్రాణం తీయడం అంత విశేషమేం కాదు, వీడిని బట్టి యూదులందరినీ చంపేయాలనుకున్నాడు. శాసనం తయారు చేయించాడు. ఏమండి, ఈ వార్త యూదులకు తెలిసింది, మొర్దుకైకి తెలిసింది. వెంటనే మొర్దుకై చేసింది ఏంటో తెలుసా? గోనె పట్టా కట్టుకున్నాడు, బూడిద నెత్తి మీద వేసుకున్నాడు, మోకరిస్తున్నాడు, అంగలారుస్తున్నాడు, రోధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. దేవుని స్తోత్రం. నీకేదైనా, నీ పరిస్థితులు ఏదైనా నిన్ను బాధ పెడుతున్నాయా, నిన్ను కష్టపెడుతున్నాయా? ప్రతి ప్రశ్నకు సమాధానం ప్రభు దగ్గర దొరుకుతుంది. దేవుని స్తోత్రం. ఏదైనా మార్చగలిగిన వాడు ఆయన, పరిస్థితులు మార్చగలిగిన వాడు. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అంటాడు. కాబట్టి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి నువ్వు. ఏ జీవితం? ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావా? ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నావా? దేవునికి మొరపెడుతున్నావా? ఏమండి, నీవు జవాబు పొందాలంటే, నీ ప్రతి ప్రశ్నకు, ప్రతి సమస్యకు జవాబు నీ మోకాళ్ళ దగ్గర ఉంది. దేవుని స్తోత్రం. ఎక్కడుంది? మోకాళ్ళ దగ్గర ఏముంది? జవాబు ఉంది, సమాధానం ఉంది. మోకాళ్ళుంచు ప్రభు దగ్గర. ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళు ఉంచుతావో
దేవుడు నీ సమస్యలన్నిటికీ కూడా సమాధానమిస్తాడు, జవాబిస్తాడు. ఈ రోజున నీ ఇంటిలో ప్రార్థనా బలిపీఠం ఉందా? ప్రశ్నించుకోకసారి. నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా? నీ ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేస్తున్నావా? కనీసం ఒక్క పూటైనా రక్షింపబడిన నీ ఇంటిలో లేరా? ఏమండి, నువ్వు ఒక్కదానే ఉన్నావా? ప్రార్థన, నీ కుటుంబ ప్రార్థన చేసుకో. ఏమండి, ఇద్దరున్నారా? ఇద్దరు కలిసి కుటుంబ ప్రార్థన చేయండి. నలుగురు ఉన్నారా? నలుగురు కలిపి కుటుంబ ప్రార్థన చేయండి. ప్రార్థన నీ ఇంటిలో ఒక బలిపీఠం లాంటిది. దేవుని స్తోత్రం. ఏంటండి? బలిపీఠం. బలిపీఠం. ఆ బలిపీఠం ప్రతి ఇంటిలో ఉండాలి. ఈ రోజున ప్రార్థనా బలిపీఠాలు కొదువైపోయినాయి ఇళ్లల్లో. ఏమండి, రకరకాలైన లోక పరిస్థితులు ఇళ్లలోకి వచ్చేసాయి. ఏమండి, ప్రార్థన దూరం అయిపోతుంది. ఎంత ప్రార్థన గురించి తెలిసినా కానీ ప్రార్థన చేయడానికి సమయం ఉండట్లేదు. వ్యర్థమైన వాటికి ఆకర్షించబడిపోతూ ఉన్నారు. ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రార్థనా బలిపీఠం కట్టుకో. నీ ఇంటిలో ప్రార్థనా బలిపీఠం కట్టుకో. నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ప్రార్థనా బలిపీఠం ఉండాలి నీ ఇంటిలో. దేవుని స్తోత్రం. నీ పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే నీ ఇంటిలో ప్రార్థనా బలిపీఠం ఉండాలి. కీడులు తప్పించబడాలంటే నీ ఇంటిలో ఏముండాలి? ప్రార్థనా బలిపీఠం ఉండాలి. శోధనలు నువ్వు జయించాలంటే నీ ఇంటిలో ఏముండాలి? ప్రార్థనా బలిపీఠం ఉండాలి. నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే నీ ఇంటిలో ఏముండాలి? ప్రార్థనా బలిపీఠం ఉండాలి. ఉందా నీ ఇంటిలో? ఏమండి, ప్రార్థన చేస్తున్నావా? కనీసం ఒక అర్ధగంటైనా నీ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టి ప్రార్థన చేయిస్తున్నావా? చేసుకుంటున్నావా ప్రార్థన? ఏమండి, వాళ్ళు రానున్న దినాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీతో పాటు నీ ప్రార్థన కూర్చోబెట్టుకోవాలి నీ పిల్లల్ని. లోకమంతా కలుషితం అయిపోయింది. ఎక్కడ చూసినా ఏమండి, పిల్లల్ని ఆటో ఎక్కిస్తే దాని నిండా సినిమా పాటలే. అవునా కదా? ఏమండి, ఆ సినిమా పాటలు ఇప్పుడు పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే, ఏమండి, మా మిన్నమ్మ ఆటో మీద వెళ్తే ఏమండి, అందులో పాట వస్తే పట్టేస్తుంది. అది ఎంత లోకం ఎంత కలుషితం. అడుగు బయటికి వేస్తే కలుషితం, చాలా భయంకరం. కాబట్టి నీ పిల్లల్ని ప్రార్థనాపూర్వకంగా పెంచుకో. ప్రార్థనాపూర్వకంగా వారిని పెంచు. సమూయేలు తల్లి ప్రార్థనాపూర్వకంగా పెంచింది సమూయేలుని. అందుకనే ఏమండి, గొప్ప ప్రవక్తగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. ఫిలిప్పు ప్రార్థనాపూర్వకంగా పెంచాడు కుమార్తెల్ని. 9 కుమార్తెలు ప్రవచించేవారిగా, ఆశీర్వాదకరమైన పిల్లలుగా వారు దీవించబడ్డారు. ఈ రోజున ఎలా పెంచుతున్నావు నీ పిల్లల్ని? నీ కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నావు? ప్రార్థనతో కట్టుకుంటున్నావా? సమయం దొరికితే ప్రార్థన చేస్తున్నావా? సమయం దొరికినప్పుడల్లా వ్యర్థమైన వాటి ముందు కూర్చుంటున్నావా? వ్యర్థమైన వాటిని ఆశిస్తున్నావా? సమయం సద్వినియోగం చేసుకుంటున్నావా? దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకో. సమయం దొరికిందా? ఎల్లమ్మ పుల్లమ్మ గురించి ఎందుకు? మోకాళ్ళంచు. ఒకవేళ నీ ఇంటి పక్కన ఉన్నవాళ్ళు ఉంటే ఇద్దరు కలిపి మోకాళ్ళంచండి. ఏమండి, అలా ప్రార్థన చేస్తే ప్రార్థనలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి. ప్రార్థనలో ఎంత జయం ఉంది. ప్రార్థనలో ఎంత దీవెన ఉంది. అర్థమవుతుందా నీకు ఆ దీవెన? ఏమండి, మొర్దుకాయి ప్రార్థనాపరుడు, ప్రార్థనా శక్తి కలిగిన వాడు. అసలు రాజు ఒకసారి ముద్ర వేసిన తర్వాత దాన్ని రాజే తీసుకోలేడు వెనక్కి. అలాంటి శాసనం. కానీ రాజశాసనాన్ని కూడా ప్రార్థన ఏం చేసింది? తారుమారు చేసేసింది. దేవుని స్తోత్రం. నీ పరిస్థితులు తారుమారు చేయగలిగిన శక్తి ఎక్కడుంది? ప్రార్థనలో ఉంది. కాబట్టి ప్రార్థనా జీవితం కలిగి ఉండు. నీ కుటుంబంతో పాటు నువ్వు ప్రార్థించు. ఏమండి, 2 పేటల తాడు 3 పేటల తాడు, ఏమండి, అలా పేటలు పెరిగే కొలది బలం ఎక్కువ అవుద్ది. అలాగే కూర్చో, ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబం అంతా ప్రార్థన ఒక పాట పాడుకోండి. ఏమండి, కుటుంబంతో కలిసి ఒకవేళ మీకు పాటలు రాదు అనుకుంటారా, చదువుకుంటే వెళ్ళిపోండి పాట.
ఏమండి ఒక పాఠం చదువుకుంటూ వెళ్ళిపోతామే. ఏమండి అలా పాడగా పాడగా గాడిద కంఠమైనా కూడా ఏమవుద్ది? సానదేరద్ది. దేవుని స్తోత్రం. కత్తి వాడగా వాడగా పదునెక్కుతుంది, పాడగా పాడగా స్వరం కూడా ఏమవుద్ది? ఏమండి అలా ప్రతిదినము మీ ఇంటిలో దేవుని సన్నిధి అనుభవించండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి, ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. మొర్దుకైని దేవుడు పెంట కుప్ప మీద ఉన్న ఆయన్ని ఎక్కడికి లేవనెత్తాడు? సింహాసనం మీదకి లేవనెత్తాడు. అంతేకాకుండా చివరి మాట ఏంటంటే, మొర్దుకై అంట తన ప్రజల యొక్క క్షేమాన్ని కోరేవాడు. లాస్ట్ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, లాస్ట్ అధ్యాయంలో లాస్ట్ వచనం ఉంది కదా, 3వ వచనం. ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుతూ విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలామందికి ఇష్టుడుగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం. ఆయన తన ప్రజల క్షేమాన్ని, యూదుల క్షేమాన్ని కోరేవాడు. అలాగే మనం కూడా సంఘ క్షేమాన్ని కోరేవారిగా ఉండాలి. ఏమండి, ఎవరైతే సంఘ క్షేమాన్ని కోరతారో దేవుడు వారి క్షేమాన్ని కోరతాడు. దేవుని స్తోత్రం. సంఘము దేవునిది. సంఘము క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. సంఘానికి శిరస్సు ప్రభువైన క్రీస్తు. కాబట్టి సంఘ క్షేమాన్ని కోరేవారిగా మనము ఉండాలి. ఇక్కడ మొర్దుకై యూదుల క్షేమాన్ని కోరుతూ అంతకంతకు గొప్పవాడై ఏమండి ఇష్టుడుగా సాక్ష్యం పొందాడంట. దేవుని స్తోత్రం. మనం కూడా దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రియమైన వారిగా సాక్ష్యం పొందుదాం. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన ఆశలు తీసుకుందాం. మరి మణి వాళ్ళ కోడలు 8వ నెలంట, ఆమె పడిపోయిందని చెప్తుంది. అయితే దేవుడు ఆ గర్భానికి ఏ హాని లేకుండా సహాయం చేయనట్లుగా, లోన కొంచెం బిడ్డ ఎదగలేదని చెప్తున్నారంట. ప్రార్థన చేయమని కోరారు. అలాగే కొంతమంది ప్రార్థనా సాయం కోరారు. కొంతమంది బలహీనులుగా ఉండి ప్రార్థన చేయమని కోరారు. అలాగే మరి కొంతమంది సమస్యతో ఉండి ప్రార్థన చేయమని కోరారు. కాబట్టి సంఘములో ప్రతి ఒక్కరిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. అంతేకాకుండా ఈరోజు మరి నెలాఖరు రోజు. ఎంతమంది గుర్తుందే? ఏమన్నా గుర్తుందా? ఈ నెలాఖరు కాబట్టి ఈరోజు మనకేంటి? ఆల్ నైట్ ప్రేయర్. దేవుడి స్తోత్రం. ఏమంటే ఆల్ నైట్ ప్రేయర్లోకి రండి. ఎంత సంతోషమో! రాత్రంతా ప్రార్థనలో గడిపే భాగ్యం మీరు పొందుకోండి. అది నిజంగా అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ భాగ్యం. కాబట్టి ఎవరు భయపడకండి. నిద్ర లేదు, ఏమో అనారోగ్యం వచ్చేస్తుందేమో, లేకపోతే ఏదో వచ్చేస్తుందేమో అని మీరు భయపడొద్దు. ఒక్కసారి పాలు పంపులకు పొందని చూడండి. ఒకసారి చూడండి. బైబిల్ గ్రంథంలో అంటాడు, యెహోవా దయాళుడని రుచి చూడండి అంటాడు. అలాగే ఆల్ నైట్ ప్రేయర్ కూడా రుచి చూడండి. దేవుని స్తోత్రం. రుచి చూడండి. మరి సాధ్యమైనంత వరకు అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. నెల చివరిలో కృతజ్ఞతతో మరి దేవుని సన్నిధిలో గడిపి మరలా నూతన నెల ఆరంభంలో మనం దేవుని చేతులకు అప్పగించుకుందాం. మరి ఆల్ నైట్ ప్రేయర్లో అందరూ కూడా పాలు పంపులు పొందండి. అలాగే ఆగిన సువార్త కూడా త్వరలో సువార్త కూడా ప్రకటించబడాలనే ప్రార్థనాపూర్వకంగా మీ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన ఆశీర్వాదం ఇద్దాం. మరి చిన్న ప్రార్థన చేయండి నేను చెప్పిన విషయం కొరకు. మరి మణి వాళ్ళ కోడల విషయంలోనూ అలా కొంతమంది బలహీనులు కొన్ని ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. ఇదిగో నాయన, ఇంతవరకు ఈ ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా జరిగించుకున్నందుకు కృతజ్ఞతలయ్యా. ఇదిగో నాయన ప్రభువా, మరి నాయన ఆనాడు మొర్దుకై పెంటకి పొల మీద ఉన్న మొర్దుకైని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చుండబెట్టావు. అలాగే ఈ లోకంలో ప్రభువా మేము కూడా పెంట కుప్పల మీద ఉన్న వారమే. అయితే ఇదిగో మమ్మల్ని ప్రభువా ఈ లోకంలోనే కాదు పరలోక సింహాసనం మీద కూడా కూర్చుండబెట్టువాడవని ప్రభువా మొర్దుకై జీవితాన్ని మా ముందు పెట్టావు. మేము ఎలా బ్రతకాలో ప్రభువా ఆయన జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మేము నేర్చుకోవడానికి కృపనిచ్చావు. అయితే నేర్చుకున్న పాఠాలను మేము నెరవేర్చడానికి నీ కృప మాకు అనుగ్రహించండి. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి.
వారు చేసిన వ్యవసాయాలు, ఉద్యోగ వ్యాపారాల్లో తోడుగా ఉండండి. ఇదిగో నాయన, కొంతమంది బలహీనులుగా ఉండి ప్రార్థన చేయమని కోరారు. వారి బలహీనతలను స్వస్థపరచండి. మరి కొంతమంది సమస్యతో ఉన్నారు, వారి సమస్యల నుండి విడిపించండి నాయన. ఇదిగో ప్రభా, మరి మణి వాళ్ళ కోడలు ప్రభా గర్భవతి అవుతూ ఉంది నాయన. మరి ప్రభా పడిపోయిందని చెప్తున్నారు. ఆ గర్భానికి ఎటువంటి హాని లేకుండా ప్రభా, మరి లోనున్న బిడ్డకి ఎటువంటి ప్రమాదం లేకుండా మీరే సహాయం చేసి మీ నామానికే మహిమ తెచ్చుకోండి. అలాగే నాయన, పసిబిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరిపైన నీ కృపాక్షేమములు మీరు అనుగ్రహించండి. ఈరోజు రాత్రి మరి ఆల్ నైట్ ప్రేయర్లో మేమందరము కూడుకుని మరింతగా నీ పాదసందులో గడపటానికి మమ్మల్ని బలపరుచుకుని సిద్ధపరచుకుని మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యన సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకును ఇరలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై కడవరకు నడిపించి ఆదరించునుగాక. ఆమేన్. వందనాలండి.